లెట్స్ మేక్ బిర్యానీ. నాలాంటోనికి బిర్యానీ అనేది ఒక ఎమోషన్. ఎందుకంటే ఇంట్లో ఏ ఈవెంట్ అయినా, ఏ అకేషన్ అయినా, వెకేషన్ అయినా కంపల్సరీ మనకు బిర్యానీ అయితే ఉండాలి. ఎప్పుడు దెబ్బి తినడమే కాదు, అప్పుడప్పుడు కూడా వండుకుందాం ఎప్పుడు బయటకైనా అని చెప్పి ఈరోజు నేనే కుకింగ్ స్టార్ట్ చేసిన వితౌట్ మై మామ్ అండ్ డాడ్ హెల్ప్. నేనే ఈరోజు కుకింగ్ చేస్తాను సొంతంగా అని చెప్పిన. నాకు కుకింగ్ అంటే ప్యాషన్. ఆ ప్యాషన్ మీదనే పరోటా పాయింట్ స్టార్ట్ చేసిన. మస్తు మంది యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు అడుగుతారు, మళ్ళీ పరోటా పాయింట్ ఎప్పుడు రీస్టార్ట్ చేస్తావు, అసలు ఏమైంది, ఎందుకు ఆపేసినావు అని చెప్పి. రేపు దానికోసం ఇంపార్టెంట్ వీడియో అయితే పెడతా, అది చూస్తే మీకు అర్థమవుతుంది పరోటా పాయింట్ ఎందుకు ఆపేసినావు అని. ఈరోజు బిర్యానీ చేసుకొని ఇంకే రీజన్ నా ఇంటర్ రిజల్ట్స్. ముత్తప్పుడే మస్తు హ్యాపీగా ఉంటాం, అట్లాంటిది మన రిజల్ట్స్ మనం అనుకున్న దానికన్నా బెటర్ వస్తే ఇంకేమన్నా ఉందా, పిచ్చగా హ్యాపీ అయిపోతాం. అందుకనే ఈరోజు నేనే నా చేతులతో అందరికి ఇంట్లోకి బిర్యానీ వండి పెడతా అని చెప్పి స్టార్ట్ చేసిన. నిజం చెప్పాలంటే ఇంటర్ రిజల్ట్స్ అనేది ఒక సాకు మాత్రమే నాకు బిర్యానీ తిన్నే. ఇంకే ఏ రీజన్తోనన్నా బిర్యానీ తినే రకానే నేను, ఈ రిజల్ట్స్ అనే కాదు. నేను రిజల్ట్స్ రాగానే పోయి మా డాడీకి చెప్పిన ఈరోజు నేనే వండుతా అని చెప్పి. ఫస్ట్ అయితే అమ్మ వద్దన్నది, తర్వాత సరే చేయి చూద్దాం ఎట్లొస్తుందో అన్నది. బిర్యానీలో స్టార్టింగ్ ప్రాసెస్ ఆనియన్ కటింగ్ నుండి లాస్ట్ ప్రాసెస్ బొగాన్ దించే వరకు మొత్తం ఈరోజు నేనే చేసిన. ఇదేం ఫస్ట్ టైం కాదు నేను వండడం, నేను ఇంట్లో వండుతూనే ఉంటా. బికాజ్ ఐ లవ్ కుకింగ్. కుకింగ్ చేయడం అంటే నాకు మస్తు ఇష్టం. కుకింగ్ చేయడం కన్నా దొబ్బి తినడం అంటే ఇంకా ఇష్టం. మనం ఇట్లా మాట్లాడుతుంటేనే పొయ్యి మీద బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం టు టేస్ట్. బిర్యానీ నిజం చెప్పాలంటే క్రేజీ వచ్చింది. మనం చేసింది ఎట్లా మనకు నచ్చుతుంది, మన ఇంట్లో రియాక్షన్లు అయితే చూద్దాం ఇప్పుడు. ఎట్లుంది చెప్పు. మంచిగా ఉందా అంటే బాగుంది. బిర్యానీ సూపర్. చూపించిన దానికన్నా కొంచెం బాగా ఇంకా ట్రై చేస్తే బాగుంటుంది.